పాలకుర్తి మళ్ళీ రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుంది. ఒక పిఎస్సిఎస్ఏ చైర్మన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తొర్రూరు పిఎస్సీ చైర్మన్ హరిప్రసాద్ గారు ఉన్నారు. హరిప్రసాద్ గారు, ఎందుకు మిమ్మల్ని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అసమ్మతి అనే ఒక నినాదంతో ఆమె మమ్మల్ని అసమ్మతిగా చూస్తూ ఉన్నది. అసమ్మతి పార్టీ లీడర్లు అనుకుంటా ఉన్నది. ఆమె ఏ గ్రామంలో కూడా ఎవరితోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఎన్నడూ కూడా చేసుకొని ఉన్న గ్రూపులను కోఆర్డినేషన్ చేసుకోకుండా గ్రామంలో వర్తున్న నాయకులు ఎవరున్నా, గ్రామంలో వర్తుండి ఎవరైతే సర్పంచ్ గెలవాలనో వాళ్ళని చూడకుండా అమ్ముడు పోయి అమ్ముకొని. మీరు సస్పెండ్కి సంబంధించిన విషయం, మీరు తప్పు చేసి పార్టీ లాయల్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి సస్పెండ్ చేశారు అనే వ్యాఖ్యలు ఉన్నాయి దాంట్లో. మేము పార్టీ లాయల్టీకి వ్యతిరేకం ఎక్కడ లేదే. అంటే సర్పంచ్ క్యాండిడేట్ పెడితే పార్టీ లాయల్ వ్యతిరేకమా? లాయల్టీకి వ్యతిరేకంగా పెట్టి రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఫోటో వేసుకోవచ్చా మీరు? నేను పార్టీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఇదేం అధికారిక పార్టీ బీఫామ్ ఇచ్చేది కాదు. పార్టీ మద్దతు ప్రకటించింది. పార్టీ మద్దతు ప్రకటిస్తే ఆమె ఒక్కటి ప్రకటిస్తే మద్దతు అవుతుందా? ఆమె ఒక్కటి ప్రకటిస్తే మద్దతు అవుతుందండి. ఎన్ఆర్ఐ తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిన తప్పు అంటే ఆమె మద్దతు ఇస్తే మేము స్థాయి లీడర్. తెలియదు హరిప్రసాద్ కి, ఆ రోజు తెలియదు కదా. తెలిస్తే ఈ బాధ ఎందుకు పడతాం? ఓడించి పంపిద్దాం కదా. ఇప్పుడు గెలవాను, గెలుపు కోసం మీరే కదా అందరినీ కలిపి. అవునండి, నమ్మినాం. ఒక మనిషిని నమ్ముతాం. ఇప్పుడు రమేష్ గారు వచ్చి నమ్ముతున్నాం. మీరు ఏం మాట్లాడతారనేది మీ యాక్చువల్ తెలిస్తే కదా మాకు తెలిసేది. మీ ప్రవర్తన తెలవాలంటే టైం పడుతుంది కదా. సస్పెండ్ కి ఒక విధానం ఉంటుంది, ఆ విధానం పాటించరా లేదా? సస్పెండ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి, అడిగిన తర్వాత సస్పెండ్ చేయాలి. అసలు సస్పెండ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? పిసిసి ప్రెసిడెంట్ చేయాలి. గతంలో సుల్తు సంతోష్ మండల పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేస్తే ఇదే భరత్ చంద్ర రెడ్డి గారు నేను అడిగితే ఏం చెప్పినారు? అయ్యా, సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు, మండల అధ్యక్షుడు లేదు, జిల్లా అధ్యక్షుడు లేదు. సస్పెండ్ చేసే అధికారం ఓన్లీ పిసిసి మెంబర్, పిసిసి ప్రెసిడెంట్కే ఉన్నది. మరి ఆయన చేయాలి తప్ప మేము చేయలేమని చెప్పిండు. మరి అటువంటి ఆయన దగ్గరకు వస్తే ఒక న్యాయం, నా దగ్గరకు వస్తే ఒక న్యాయం. నేను చేరింది కూడా పిసిసి ప్రెసిడెంట్ దగ్గర జాయిన్ అయినా. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్, ఈనాడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయినా. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాకు ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇస్తే నేను అప్పుడు మాట్లాడతాను. డీసీసీ ఏమైనా మీతో మాట్లాడినా? డీసీసీ మాట్లాడి నాకు ఎవరు మాట్లాడి కనీసం ఫోన్ చేసినోడు కూడా లేరు. మీరు ఎక్కడెక్కడైతే అభ్యర్థులు పెట్టారో అక్కడక్కడ ఇష్యూలు ఎక్కువ రేజ్ అవుతున్నాయి. ఎందుకు? ఆమె అవివేకం అండి. ఆమె ఆలోచన విధానం తక్కువ. ఆమె వ్యాపారస్తురాలు. రాజకీయాన్ని కూడా వ్యాపారం పరంగానే చేసుకోవాలనుకుంటా ఉన్నది. డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కోట్ల రూపాయలు సంపాదించుకో ఆలోచనతోటి ఈ టికెట్లు కూడా అమ్ముకుంటా ఉన్నది. సర్పంచ్ టికెట్లు కూడా ఎవిడెన్స్ ఉన్నాయా? ఆరోపణలే చేస్తారా? ఎవిడెన్స్ ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంటుందా సార్? ఎవిడెన్స్ ఉన్నదాన్ని చూపెడతాం. ఒక కొలంపల్లి గుట్టది ఎవిడెన్స్ ఉన్నది, పేపర్ ఇవ్వమంటే ఇస్తాం. ఈమె షేర్ ఎంత, ఈమె ఎన్ని లక్షలు తీసుకున్నది, వాళ్ళని బోధించి ఎంత వసూలు చేసింది, అది మొత్తం ఎవిడెన్స్ ఇస్తాం. కొన్నిటికి ఎవిడెన్స్ ఉండదు. నువ్వేం చూసినావు? నువ్వు సోమవారం గ్రామ క్యాండిడేట్ని పెట్టినావు. ఆ క్యాండిడేట్ నీకేం కాంట్రిబ్యూషన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి? నీకేం పని చేసిండు? నీ ఎలక్షన్లో ఓడియటానికి సర్వ ప్రయత్నం చేసిండు. నిన్ను నానా మాటలు అన్నాడు అన్న వ్యక్తిని ఈరోజు ఒక కాంట్రాక్టర్ నీ అవసరానికి వాడుకొని. ఏ తప్పు చేయకుండానే హరిప్రసాద్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిర్రా? నేను తప్పు చేయలేదంటే నా ఊర్లో అభ్యర్థిని పెట్టుకుంటే సస్పెండ్ చేస్తావా? ఏ తప్పు ప్రూవ్ చేయి. నేను చేసిన తప్పేది చూపెట్టు. పార్టీకి వ్యతిరేకంగా చేసి అందరినీ ఎగేసి అభ్యర్థులను పెట్టించి పార్టీ ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. నేను ఎగేసి పెడుతున్నప్పుడు అధిష్టానాన్ని కంప్లీట్ చేసి పిలిపియాలి కదా. నువ్వు పిలవాలి కదా, పిలిచి నాకు మందదించాలి కదా. ఎందుకు చేస్తున్నారు హరిప్రసాద్ గారు? పార్టీకి నష్టం జరుగుతున్నది, మరి మీరేం సంగతి అని అడిగినావా? నీకు ఆ జ్ఞానం కూడా లేదు కదా, ఆ సంస్కారం కూడా లేదు కదా. నీది ఒంటెద్దు పోకడా. నువ్వు ఒక వన్ మెన్ షో నేను నడిపితే నడుస్తుంది, నేను చెప్పింది వేదం అనుకుంటా ఉన్నావు. ఇది ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోవట్లేదు, ఇది మల్లికార్జున ఖార్గే గారు కూడా అనుకోవట్లేదు. మీ పైన నేరుగా మీ ప్రత్యర్థి ఒక ఆరోపణ చేసిండు. అందరినీ హరిప్రసాద్ ఎగేస్తాడు, యువతను ఎన్నుకుంటాడు, వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నాడు, నియంతలాగా వ్యవహరిస్తుడు, స్వేచ్ఛ వస్తుంది సోమారం కన్నా అన్నాడు. నాపై ఆరోపణ చేస్తే నా ఎంబటి ఎంతమంది యువకులు ఉన్నారు, నీ ఎంబటి ఎంతమంది యువకులు, నా ఎంబటి ఎంతమంది జనం ఉన్నారు, నేను చేసే సర్వీసా, నీ చేసే అక్రమంగా సంపాదన, నా సంపాదన అందరికీ తెలిసిన పుస్తకం. నేను ఒకవేళ చేస్తే 30 సంవత్సరాలు ఇంతమంది నా ఎంబటి ఉండరు. 30 సంవత్సరాల నుంచి నేను పెట్టిన మనిషి సర్పంచ్ గెలుస్తూ ఉన్నాడు, నేను పెట్టిన మనిషి ఎంపీటీసీ గెలుస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాలు ఈ ఊరు నాకు కన్నతల్లి లాంటిది. నాకు ఎన్నడూ కూడా ఈ ఊరు నష్టం చేయలే. ఈ ఊరుకు నేను ఎన్నడూ సేవ చేయకుండా ఊకోలే. నేను అధికారం ఉన్నాడు చేసిన, అధికారం లేనాడు చేసిన, నేను బతుకున్నంత కాలం ఈ ఊరు సేవ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్తారు? మీ పైన శ్రీనివాస్ రెడ్డి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆరోపణలు చేసిండు. ఈసారి గొర్రెల పైన తోడేలు పడ్డాయి, గొర్రెలే తోడేలు మింగుతాయన్న. ఆ గొర్రె ఒక తోడేలు రెండు కలిసి పనిచేసిన ఇన్ని రోజులు. మమ్మల్ని తోడేలు అంటున్నారు కదా, ఏ గొర్రె అయితే ఉన్నదో ఆ గొర్రె తోడేలు ఇద్దరు అంతా గొర్రెలు. హరిప్రసాద్ తోడేలై వాళ్ళని మింగిండి ఇంతకాలం, ఇప్పుడు ఆ గొర్రెలని కూడా తోడేలని మింగుతాయి అనే ఒక ఆరోపణ స్ట్రేట్ ఫార్వర్డ్గా చేసిండు.
గొర్రెలు ఎవరు మింగినరు, ఎవరు భూములు కబ్జా పెట్టినరు, ఎవరు ప్రభుత్వ భూములు పెట్టినరు, ఎవరు సీసీ రోడ్లు పోసినారు. రోతే సీసీ రోడ్డు పోసిన 6 నెలలకే తేలిపోయినాయి. నేను ఎక్కడ సీసీ రోడ్డు పోసినా, నేను ఎక్కడ కాంట్రాక్ట్ చేసినా, నా ఆర్థిక పరిస్థితి ఏంది, నా 150 ఎకరాల నుంచి నేను 50 ఎకరాలకు వచ్చినా, 2 ఎకరాల నుంచి 50 ఎకరాలకు వచ్చినావు, నీదేందో తెలుస్తుంది, ప్రజలకు తెలుసు కదా. ఈరోజు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఝాన్సీ రెడ్డి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది అసలు? ఝాన్సీ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తాను? తెలియకొల్లవారిని టార్గెట్ చేస్తుంది. నేను ఎందుకంటే బాగా తెలియకొల్లవాని వాటి నా దగ్గర 10 మంది వస్తారు కాబట్టి. ఝాన్సీ రెడ్డికి ఏంటంటే వాని జనం లేనోడు కావాలి, జనం వెంబడి లేనోడు కావాలి, ఆమెకు చెంచా పెట్టోడు కావాలి. ఝాన్సీ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అన్నోడు మొగోడు. పాలకృతిలో ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? పాలకుర్తిలో 20% కాంగ్రెస్, 20 నుంచి 30% కంటే ఎక్కువ గెలవదు. మీ పైన ఒక ఆరోపణ వస్తుంది, దయాకర్ రావు వెనుక ఉండి నడిపిస్తే మొత్తం కాన్సెన్స్ ఎంత డిస్టర్బ్ చేస్తుండో హరిప్రసాద్. దయాకర్ రావు వెనుక ఉండి నడిపిస్తే ఈ పక్క గ్రామంలో, నా గ్రామమే జమస్తాపురంలో దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డి ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు సంభాషణ నడిచి అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉన్నది. అక్కడ టీఆర్ఎస్ నాయకునికి కాంగ్రెస్ సపోర్ట్ చేసి సర్పంచ్గా నిలబెట్టి. శత్రువు మీరా ఇప్పుడు? ఝాన్సీ రెడ్డికి శత్రువు నేను, దయాకర్ రావుకి శత్రువు నేను. ఇద్దరికి రాజకీయంగా తీసుకొచ్చింది మీరే. దయాకర్ రావు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఝాన్సీ రెడ్డిని ఒక్కసారి, కోడల్ని ఒకసారి చేసినాం. 4గోసారి ఎవరిని చేయాలో ఆలోచిస్తా. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నా మీద టార్గెట్ కదా. దయాకర్ రావు నా మీద టార్గెట్ చేస్తా. మీరే దిగుతారా చివరికి? మీరే దిగుతారా? ఆ టైం వచ్చినప్పుడు ప్రజలకి ఆశీర్వదిస్తే ప్రభుత్వ ఏ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆలోచిస్తాం. పార్టీ నుంచి ఏం సంప్రదింపులు రాలేదా? ఇంత జరుగుతున్నా, ఇంత పరిణామాలు అవుతున్నా పార్టీ ఎంతసేపు ఏమనుకుంటా ఉన్నదంటే ఝాన్సీ రెడ్డి డబ్బులు ఉన్నాయి, ఝాన్సీ రెడ్డి మేనేజ్ చేసుకోగలుగుతా అనుకుంటా ఉన్నారు. పార్టీకి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయినాక పార్టీ అధిష్టానం స్పందిస్తుంది అనుకుంటా ఉన్నాను. ఒకవేళ పార్టీ కనుక స్పందించకపోతే, ఎన్నికల తిరుపతి రెడ్డి భేటీకి ఝాన్సీ రెడ్డి పిలిచింది, వాళ్ళిద్దరు వస్తే తప్ప నేను రాను, అట్లయితేనే చెర్లపాలెంని వదిలేస్తా, లేకుంటే వదలను, వస్తే ముగ్గురం వస్తాము అని. ఏంటి ఈ భేటీ సంప్రదింపుకు సంబంధించి? భేటీ సంప్రదింపులు ఏం లేవు. చెర్లపాలెంలో టీఆర్ఎస్ గ్రామ నాయకులందరినీ మీకు ఉన్నది, తీసుకున్నది. అక్కడ ఈమెకి అభ్యర్థి దొరకలే, క్యాండిడేట్ లేడు ఎస్సీ కాలనీలో. లేకపోతే టీఆర్ఎస్లో గతంలో ఎంపీటీసీ గెలిచిన వ్యక్తి ధర్మారఫ్ కిరణ్ ఉండే, ఆ వ్యక్తిని తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు ఇచ్చి, నా క్యాండిడేట్ లేడు, నా సొంత ఊరు, హరిప్రసాద్ నా ఎంబడి పడతా ఉన్నాడు, తిరుపతి రెడ్డి నా ఎంబడి పడతా ఉన్నాడు, వీళ్ళు చేయబట్టి నా పరువు పోతుంది, చెర్లపాలెంలో ఓడిపోతే ఎట్లా అని చెప్పి ప్లాన్ చేసి ఆ వ్యక్తిని తెచ్చుకున్నది. ఇవాళ కూడా చెర్లపాలెంలో ఇప్పటికే ₹1 కోటి ఖర్చు పెట్టింది, మళ్ళీ కూడా ₹1 కోటి ఖర్చు పెట్టబోతా ఉన్నది. ఆమె 10 కోట్లు పెట్టిన చెర్లపాలెంలో. చెర్లపాలెం పోతారా మీరేమన్నా? ఎల్లుండి పోతున్నా 12వ తారీఖు. 12వ తారీఖు నాడు పొద్దున్న 11 గంటలకు చెర్లపాలెం. భేటీకి ప్రతిపాదన వచ్చిందా రాలేదా? భేటీకి ప్రతిపాదన ఆయనకు వచ్చిందని తెలిసిందిగా, నేను రెస్పాండ్ కాలే, నేను రాను. ఆయన మీకోసం నేను రాను, ఆ ఇద్దరు వస్తే వస్తా, అందరం కలిసి చేస్తాం, కాంగ్రెస్ కోసం చేస్తామని ప్రతిపాదన పంపించారని. ఆయన ప్రతిపాదన వచ్చినా, అంతకన్నా ముందుకు నాకు ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన పేరు చెప్పిన. నేను ఒకసారి పోయినా, నేను కిషోర్ రెడ్డి గారు పోయి మాట్లాడేటప్పుడు ఆమె నాకు డిస్కస్ అయ్యి లేచి వచ్చినాం. ఆ లేచి వచ్చే క్రమంలో కూడా తిరుపతి రెడ్డి వస్తేనే మాట్లాడతామని చెప్పినాం. మరి వాళ్ళ తిరుపతి రెడ్డి ఒక్కడు పోడు కదా. ఆయన కూడా ఏమన్నాడు, అందరం కూర్చొని మాట్లాడుకుందాం, పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, పార్టీకి నష్టం జరగవద్దు, అందరం కూర్చొని చేసుకుందామని మాట్లాడాడు. అది ఒకవేళ నీకు వద్దు అని ఈగోతో దూరం చేసుకుంటా ఉన్నాం. మీరు ముగ్గురు ఒకే మాట పైన ఉన్నారు? ఒక్కటే మాట పైన. మేము ముగ్గురం కాదు, పెద్ద కృష్ణమూర్తి కూడా ఉన్నారు దేవరూపల మండలి, చాలామంది ఉన్నారు. పాలకుర్తి మండలిలో ఈ మెంబర్ తిరుక్కుంటూ 100 ఫోన్లు వస్తాయి. హరిప్రసాద్ ఇప్పుడు టార్గెట్, నడిపించే బాణం, వెనుకుండే ఒక సైన్యాన్ని నడిపించే బాణం హరిప్రసాద్ ఏమో టార్గెట్, అందుకే బాణం వదిలింది మీ పైన. నాపై వదిలినా నేను చింతిస్తలేను, బాధపడతలేను. పార్టీ కనుక అధిష్టానం స్పందించి నిరూపించుకోవాల్సి ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. బరాబర్ నిరూపించుకుంటున్నాం కదా. ఎన్నిటిపైన గతంలో దయాకర్ రావు గారు అధికారం, ఎన్నిటిపైన ఫోకస్ పెట్టించారు? ఎన్నిటి మీద మా మండలిలో పెట్టినాం ఫోకస్. బయట మండలి షాడోగా పనిచేస్తున్నట్టుగా కొంతమందికి వెనక. ఎవరు మేమా? ఎవరు షాడో క్యాండిడేట్లగా? డెఫినెట్ చేస్తాం కదా. మా లక్ష్యం ఏందండి, నువ్వు ఝాన్సీ రెడ్డిని కాన్సెన్స్ లో ఓడగొట్టడం మీ లక్ష్యం, లేకపోతే ఝాన్సీ రెడ్డిని ఓడగొట్టడం మా లక్ష్యం. ఝాన్సీ రెడ్డి అంత చూడమే నా లక్ష్యం. ఝాన్సీ రెడ్డి డబ్బు ఉన్నది, నాకు జనం ఉన్నారు. ఝాన్సీ రెడ్డి డబ్బు గెలుస్తుందా, నాకు జనంతో నేను గెలుస్తానా? దిగ్గిగా చూద్దాం రమ్మా. ఝాన్సీ రెడ్డి దగ్గర 100 కోట్లు ఉండొచ్చు.